హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మైక్రోమాక్స్ మీ అందరికీ తెలిసిందే, మన ఇండియన్ బ్రాండ్. సో రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి మైక్రోమాక్స్ 2V మొబైల్ ఫోన్ చూసారా, దాంతోపాటు ప్యారల్గా మరొక 2 TWS బడ్స్ని అయితే అఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకి ఎయిర్ఫ్యూక్ అనేటువంటి TWS బడ్స్ని అయితే పంపించారు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్తో పాటు నా రివ్యూను కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఆల్ 20 days పైన అయిపోయింది ఇది వచ్చి. సో స్టాక్ లేకపోవడం వల్ల దీని సేల్ని అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత నా డీటెయిల్ రివ్యూని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మైక్రోమాక్స్ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి మైక్రోమాక్స్ ఎయిర్ఫ్యూక్ సంబంధించినటువంటి TWS వైర్లెస్ ఇయర్ బడ్స్. సో ఫస్ట్ బాక్స్ ఫ్రంట్ వ్యూ చూసారన్నట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇన్ మైక్రోమాక్స్ అని చెప్పి ఎయిర్ఫంక్ అని ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఎయిర్ఫంక్ 1 Pro అని చెప్పి, అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే ఎయిర్ఫంక్ 1 Pro, టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కొన్ని సీరియల్ నెంబర్స్, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కూడా ఇది అరౌండ్ 4,999 రూపీస్, బట్ ఇది వచ్చేటప్పటికే 2,499గా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 3040 బ్లూటూత్ ఆడియో SoC చిప్సెట్ ఇందులో వాడటంతో పాటు క్వాల్కమ్ CVC నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ ఇందులో మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు డ్యూయల్ మైక్రోఫోన్, HD వాయిస్ కాలింగ్ కోసం అండ్ అట్ ది సేమ్ టైం బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇందులో మీకు 32 hours లాంగ్ ప్లేబ్యాక్ తో పాటు 13mm డ్రైవర్స్ అయితే మన ముందు ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ విత్ ఇది వచ్చేటప్పటికి మీకు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల కంటెంట్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ 2 స్ట్రాప్స్ అయితే పెట్టారు. సో దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. సో ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఎయిర్ఫ్యూక్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఓపెన్ చేయగానే ఒక జ్యువెలరీ బాక్స్ టైప్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ TWS బడ్స్ని ఇచ్చారు. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా మనం బాక్స్ లోపల ఏమన్నా ఉందా ఏంటి అనేది కూడా చూద్దాం. అఫ్ కోర్స్ ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే మనకు రావాల్సిందే. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి ఒక Type-C కేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ ద సిలికాన్ టిప్స్. సో Type-C కేబుల్ని కూడా మనం ఒకసారి చూద్దాం. సో బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇందులో మరొక 4 సిలికాన్ టిప్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ USB Type-Cకి సంబంధించినటువంటి కేబుల్తో పాటు. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే హీర్ ఇట్ ఈస్, దీనికి సంబంధించినటువంటి మరొక యూజర్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ మనం క్యాజువల్గానే చదవము. ఇక ఫస్ట్ మీకు ఈ ఎయిర్ఫ్యూక్కి సంబంధించినటువంటి బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే కొంచెం చిన్న స్క్రాచెస్ అయితే పడ్డాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇది చూడటానికి మనకి ఓవెల్ షేప్లో మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ చేతికి కూడా పర్వాలేదు, హ్యాండీగానే మనకు రావడం జరుగుతుంది. బాటమ్ ఆఫ్ ద డివైస్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే మోడల్ అలాగే దీనికి సంబంధించినటువంటి పవర్ రేటింగ్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీన్ని ఓపెన్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి TWS బడ్స్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే క్రేజీ కాంబినేషన్. ఇక దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. సో ఇనిషియల్గా మీకు లుక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ బడ్స్ విషయానికి వచ్చారంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో బాటంలో మీకు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ బాడీనే. అండ్ ఇక్కడ ఇన్ ఇయర్ సెన్సార్ లాగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, కానీ దీంట్లో అలాంటి సెన్సార్ అయితే ఏం లేదు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు దీనికి సంబంధించినటువంటి సిలికాన్ టిప్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హీర్ ఇట్ ఈస్. ఇప్పుడు దీన్ని అయితే నేను పేరింగ్కి వెళ్తున్నాను. సో పేర్ చేయాలంటే బాక్స్లో నుంచి వీటిని అయితే మీరు రిమూవ్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఈ విధంగా రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ బ్లూటూత్లో ఎయిర్ఫ్యూక్ 1 Pro అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఇక్కడ కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్ఫ్యూక్ 1 Pro అని చెప్పి కనెక్టెడ్ అని చెప్పి మనకైతే చూపిస్తుంది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ట్ క్వాలిటీ అండ్ డిజైన్ గురించి మాట్లాడదాం. సో చూసారు అన్నట్లయితే ఇది ఓవెల్ షేప్లో మనకు రావడం అయితే జరుగుతుంటుంది. సో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక లో ఎండ్ TWS బడ్స్ని వాడుతున్నాం అనేటువంటి ఫీల్ అయితే రాదు. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి బిల్ట్ ఈ రబ్బర్ కుషన్స్ అలాగే రబ్బర్ టిప్స్ ఉన్నాయి చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈవెన్
ఇన్ ఇయర్ పెట్టుకోగానే ఆటోమేటిక్గా మనకి ఎన్విరాన్మెంట్ నుంచి కొంత నాయిస్ క్యాన్సిలేషన్ లాగా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని కూడా ప్రొవైడ్ చేశారు. టోటల్లీ 4 డిఫరెంట్ మైక్రోఫోన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో అన్నీ కూడా హెచ్డి మైక్రోఫోన్స్. అవతల వాళ్ళకి కాల్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నేను డే టు డేలో ఒక 3-4 డేస్ అయితే నేను దీన్ని యూజ్ చేశాను. సో ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికే మీరు సింగిల్ TWS బడ్స్ కూడా ఒకవేళ మీరు వాయిస్ కాల్ మాట్లాడాలనుకుంటున్నారు అన్నట్లయితే, అండ్ అట్ ది సేమ్ టైం మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి సిరి లేదా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా ట్యాప్ చేసి కమాండ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఆడియో టెక్నాలజీకి సంబంధించినటువంటి చిప్సెట్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్కి సంబంధించినటువంటి QCC చిప్సెట్ని ఏదో యూజ్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం దీంట్లో బ్లూటూత్ వర్షన్ వచ్చేటప్పటికి 5.2 టెక్నాలజీ. ఆల్మోస్ట్ ఆల్ నాకు రేంజ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. రెగ్యులర్గా 10 మీటర్స్ వైడ్ రేంజ్ ఎలా అయితే చూస్తుంటామో సర్క్యులర్ మాడ్యూల్లో సేమ్ అదే విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇకపోతే దీనిలో మ్యూజిక్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కాల్స్కి అయితే ఇది బాగుంది, కానీ మ్యూజిక్ అయితే నేను పెద్దగా సజెస్ట్ అయితే చేయను. ఎందుకంటే వీళ్ళు 13mm బేస్ బూస్ట్ డ్రైవర్స్ని మనకి ఇందులో యూజ్ చేసినా కానీ బేస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని అనిపించింది. సో బేస్ బూస్ట్తో పాటుగా వాల్యూమ్ లెవెల్ కూడా ఇంకొంచెం బెటర్గా మన ముందు తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్ డే టు డేలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60-70% ఆఫ్ ద వాల్యూమ్లో వింటే ఎంత సౌండ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారో సో అంత సౌండ్ ఇందులో వస్తుంది. సో అది హై వాల్యూమ్. సో అది ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇందులో మనకు వచ్చేటప్పటికి CVC నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు, కానీ కాల్ క్వాలిటీ అయితే నిజంగా బాగుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో ముఖ్యంగా. సో దీన్ని యాపిల్తోనో లేదా OnePlusతోనో మనం అయితే కంపేర్ చేయకూడదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో రెగ్యులర్గా లాంచ్ అయ్యేటువంటి TWSతో కంపేర్ చేశారు అన్నట్లయితే క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో మనకి టచ్ జెస్చర్ కంట్రోల్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ సింగిల్ క్లిక్ వచ్చేటప్పటికే ఆన్సర్ లేదా ప్లే, అలాగే డబుల్ క్లిక్ చేశారంటే నెక్స్ట్ ట్రాక్, లేదన్నట్లయితే కనుక మనకి కాల్ హోల్డ్లో ఉన్నది లిఫ్ట్ చేయటం, అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ ట్రిపుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక కాల్ని రిజెక్ట్ చేయటం, లేదు అన్నట్లయితే కనుక ప్రీవియస్ ట్రాక్, ఇలా మనం వీటిని అయితే తీసుకోవచ్చు. అండ్ వీటిని అయితే కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో బై డిఫాల్ట్గా ఈ ట్యాబ్స్ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఉండేటువంటి సెన్సిటివ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్గా తీసుకొస్తుంటే బాగుండేది అనిపించింది. సో ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే టచ్ చేసిన తర్వాత కొంచెం ఒక 1 సెకండ్ లేదా 2 సెకండ్ లేటెన్సీ తర్వాత మనకి ఇది రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో ఓవరాల్గా పర్వాలేదు, బాగానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కంపెనీ క్లెయిమ్ చేయడం అరౌండ్ 36 అవర్స్ దాకా మీకు ప్లేబ్యాక్ని అయితే ప్రొవైడ్ చేయగలదు అలాంగ్ విత్ కేస్ అని చెప్పి. రెగ్యులర్గా ఓన్లీ TWS బడ్స్ అయితే వీళ్ళు మ్యూజిక్ వింటే 7 అవర్స్ అంటున్నారు, కానీ నేను ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నాను. వాళ్ళు ఇచ్చేటప్పటికి 50% లేదా 60% మీద టెస్ట్ చేస్తారు. సో ఫుల్ వాల్యూమ్ పెట్టినాక నేను ఇందా మీకు చెప్పినట్లు అది ఆల్మోస్ట్ 60% వాల్యూమ్ ఉన్నట్టే ఉంది. సో ఒకవేళ మీరు అట్లా ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని వాడారు అన్నట్లయితే అరౌండ్ 6 అవర్స్ 5.5 to 6 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం. ఒకవేళ ఫోన్ కాల్ మాట్లాడారు అన్నట్లయితే 4 అవర్స్ 4.5 అవర్స్ మ్యాక్స్ అంతే. సో మళ్ళీ ఈ కేస్ తోటి మళ్ళీ మీరు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు చెప్పడం మాత్రం ఒక 6 టైమ్స్ అని అంటున్నారు, కానీ 4 టైమ్స్ అయితే ఫుల్గా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఈ కేసింగ్ మీకు ఛార్జ్ అవ్వటానికి ఇట్ విల్ టేక్స్ అరౌండ్ 1 అవర్ 20 మినిట్స్ 1 అవర్ 15 మినిట్స్ దాకా మీకు ఇది టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో అయితే ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అఫ్ కోర్స్ దీంట్లో వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే IP44 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అండ్ అట్ ద సేమ్ టైం స్వెట్ లేదన్నట్లయితే చిన్న చిన్న వర్షపు చినుకులు ఉంటాయి చూసారా, వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. ఇక దీని ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు బాక్స్ మీద అయితే 4,999 ఏమో వేశారు, బట్ దీన్ని మనకు తీసుకొచ్చిన ప్రైస్ వచ్చేటప్పటికి 2,499. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది 1,999 ఆ బడ్జెట్లో తెచ్చుంటే నిజంగా కిల్లర్ డీల్ అయ్యేది. బట్ 2,499 కూడా ఒకవేళ ఆ బడ్జెట్లో మన ఇండియన్ బ్రాండ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక కన్సిడరేషన్ లుక్ అయితే వేయచ్చు. ఇక దీని అవైలబుల్ కలర్స్ కూడా సుమారుగా 5 కలర్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో మనకు పంపించింది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, క్రేజీ కాంబినేషన్ అయితే ఇది. సో ఇది ఫ్రెండ్స్ మైక్రోమాక్స్కి సంబంధించినటువంటి ఎయిర్ఫ్యూక్ 1 దీనికి సంబంధించినటువంటి నా అన్బాక్సింగ్ వీడియోతో పాటు నా రివ్యూ అయితే. ఇక వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఇది రేపటి నుంచి అనుకుంటా మీకు సేల్లోకి రాబోతుంది. వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. That's all for today. This is Vasu signing off. Have a great day.